నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ కాశిం సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎమ్మెల్యేలు మంత్రి కలిసి ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాంకి హాజరయ్యారు. సో ఎస్సీ వర్గీకరణ గురించి ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ గురించి డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. ఏమేమి మాట్లాడేది? ఇక్కడ జరిగిన సమావేశం మేధావులు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులతో జరిగింది. సమావేశం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో జరిగిన సమావేశం. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించాలని, అందరికీ సామాజిక న్యాయం జరగాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి. ఆ అమలు చేసే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయవలసిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు అక్కడ తీర్పు వచ్చినటువంటి ఒక గంట సేపటికే అసెంబ్లీ జరుగుతున్నది కనుక అసెంబ్లీలోకి వచ్చి ఆయన ఒక మాట చెప్పాడు. మేము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆహ్వానిస్తున్నాం, జడ్జీలకి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ మాదిగలు 30 సంవత్సరాలుగా చేస్తున్న పోరాటం, ఈ పోరాటానికి న్యాయం జరిగింది కనుక వాళ్ళకు న్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంగా మేమే ముందుంటాం, అన్ని రాష్ట్రాల కన్నా మేమే ముందుంటాం. అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా మాదిగలకు న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఆ ఆర్డినెన్స్ తీసుకొచ్చి వెంటనే జీవో తీసుకొచ్చి మాదిగలకి విద్యా ఉద్యోగ రంగాల్లో న్యాయం చేయాలని, ఆ న్యాయం చేయడానికి పౌర సమాజం నుంచి ఒత్తిడి పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ సమావేశం జరిగింది. ఆ ఒత్తిడి పెట్టడానికి ముఖ్యంగా రాజకీయ నాయకులు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు కూడా వచ్చారు, ఇక్కడికి ఎమ్మెల్యేలు కూడా వచ్చారు, మంత్రులు కూడా వచ్చారు. ఆ ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలని మేము అందరం డిమాండ్ పెట్టాము. ఇక్కడ వాళ్ళు ఆ ప్రతిపాదన అన్నిటిని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడతామని ఈ సమావేశం తీర్మానం జరిగింది. నిండు సభలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొస్తాము, అవసరమైతే గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి రాబోయే భవిష్యత్తు ఆ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పిస్తామనే రీతిలో ఆయన మాట్లాడడం జరిగింది. సో సాధ్యమయ్యే అవకాశం ఉంటుందా ఇంత తొందరగా ఇటువంటి అంశం? ఏదైనా సాధ్యమవుతుంది ప్రభుత్వం తలుసుకుంటే. మీకు తెలుసు, భారత రాజ్యాంగం ప్రకారము, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారము 50% రిజర్వేషన్ దాటకూడదని ఒక సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి అనేకం. కానీ ఇప్పుడు 50% అంటే 49% రిజర్వేషన్ అమలు అవుతున్నది చాలా రాష్ట్రాల్లో. తమిళనాడులో అంతకన్నా ఎక్కువ కూడా 69% తమిళనాడులో అమలు అవుతున్నది. మరి ఇది ఇట్లా ఉండగా, సుప్రీంకోర్టు తీర్పులు ఉండగా, మోడీ గారు రాత్రికి రాత్రి ఒక కమిటీ వేయకుండా, నివేదిక లేకుండా, ఏమి లేకుండా, పార్లమెంట్లో చర్చ లేకుండా అగ్రకులాల్లో ఉన్న పేదలకి 10% రిజర్వేషన్ కల్పించాడు. అది రాజ్యాంగ వ్యతిరేకం లెక్క ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకం. ఎందుకు 50% దాటొద్దు అంటున్నారు కదా స్లాబ్. మరి 50% రిజర్వేషన్ ఉండగా ఇంకో 10% రిజర్వేషన్ నువ్వు తీసుకొచ్చావంటే 60% అయింది కదా. అంటే మరి 60% రిజర్వేషన్ చేయగలిగాడు కదా ఎవరు? ఈ దేశ ప్రధానమంత్రి. అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు, మెజార్టీ ఉన్న వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. కనుక ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్స్ అన్నిటిలో వెంటనే ఈ క్లాసిఫికేషన్ చేసి చట్టం తీసుకొచ్చి అమలు చేయొచ్చు. ఎక్కువ అడగటం లేదు కదా. ఉన్న 15% గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, డిఎస్సీలో అయినా, ఇంకో ఉద్యోగాలైనా ఎస్సీలకు వచ్చే రిజర్వేషన్ అంతా 15% కదా. ఈ 15%లో ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వడానికి చట్టం చేయడం అనేది పెద్ద విషయం కాదు. మీకు గుర్తు ఉంటే చరిత్రలో 99లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అప్పుడు గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా చట్టం తీసుకొచ్చారు. గవర్నమెంట్ ఫస్ట్లో జీవో తీసుకొచ్చింది. ఆ జీవో మీద కోర్టుకు వెళ్ళారు కొందరు. కోర్టుకు వెళ్తే అప్పుడు కోర్టు అబ్జెక్షన్ చెప్పింది. మళ్ళీ వెంటనే ప్రభుత్వం నెక్స్ట్ బెంచ్కి వెళ్ళింది, ద్విసభ్య బెంచ్కి వెళ్ళింది. ద్విసభ్య బెంచ్ ఏం చెప్పిందంటే, మీరు గవర్నర్ ఆర్డినెన్స్ తెచ్చుకొని రాష్ట్రపతి ఆమోదంతో జీవో అమలు చేసుకోవచ్చు అని చెప్పింది హైకోర్టు. 99 సంగతి చెప్తున్న 1999. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆనాటి గవర్నర్తో ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రపతి ఆమోదంతో అమలు చేశాడు. అంటే 99 డిసెంబర్ నుంచి 2004 నవంబర్ వరకు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలైంది కదా, 4 ఏళ్ళు. అంటే ఆయన తలుసుకుంటే చేయగలిగింది కదా. కనుక రేవంత్ రెడ్డి గారు కూడా తలుసుకుంటే ఇదేం పెద్ద కష్టమైన పని కాదు, వెంటనే వారు చేయొచ్చు. చేయడానికి కావలసిన ఒక ప్రాతిపాదిక ఒత్తిడి ప్రభుత్వం వైపు నుంచి, ఇక్కడ ఆ ప్రభుత్వంలో ఉండే నాయకులు ఉన్నారు కదా, ఆ నాయకుల వైపు నుంచి ఉండాలనేదే ఇవాల్టి సమావేశం యొక్క తీర్మానం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.